సో యాప్ అయితే సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసినాము. ఇప్పుడు మీరు ఎడమ వైపు చూసుకుంటే బ్యాక్ ఎండ్ ఉంది, కుడివైపు చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఉంది. బ్యాక్ ఎండ్ని స్టార్ట్ చేయడానికి పైథాన్లో రాసినాం కాబట్టి పైథాను ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్లో రాసినాం కాబట్టి npm స్టార్ట్ అంటే మా బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్ ఏం మాట్లాడుతున్నప్పుడు అదే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా లెఫ్ట్ సైడ్ పైథాన్ రన్ చేసాం బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు చూద్దాం ఏం వింత జరుగుతుంది. వెల్కమ్ టు నిహార్స్ బార్డ్ అంట. షబాష్ మావ. టైప్ యువర్ మెసేజ్ అంట. ఇప్పుడు మనం మెసేజ్ ఇక్కడ టైప్ చేయాలనుకుంటాం. దీనికంటే ముందు నేను వాడిన డేటాబేస్ MongoDB. సో ప్రస్తుతానికైతే ఏం కలెక్షన్స్ లేవు డేటాబేస్లో. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ కొడతాను. హూ ఈస్, మన పేరు మనమే కొట్టుకుందాం. ఏమిస్తుందో ఆన్సర్ చూద్దాం. సెండ్. రిక్వెస్ట్ అయితే వెళ్ళింది, మరి చూద్దాం. ప్రాసెసింగ్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. వచ్చేసింది మా ఆన్సర్. సో నా గురించి ఆన్సర్ వచ్చేసింది. ఈ డేటాబేస్ రీఫ్రెష్ చేస్తే సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏమంటే, నేను ఎప్పుడైతే క్వశ్చన్ అడిగానో అది డేటాబేస్లోకి వెళ్ళింది. మా డేటాబేస్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్ ఏమైనా ఈ డేటాబేస్లో ఎగ్జిస్టింగ్గా ఉందా అని చెక్ చేసింది. లేదు కాబట్టి బార్డ్ ఏపీఐకి రిక్వెస్ట్ వెళ్ళింది. అక్కడ నుంచి డేటాని ఫెచ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడంతో పాటు ఫ్రంట్ ఎండ్లో మనకి ఇక్కడ ఆన్సర్ని డిస్ప్లే చేస్తుంది మామ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఇదే సేమ్ క్వశ్చన్ని ఇంకోసారి టైప్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. రిప్లై చూడండి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డేటాబేస్లోకి రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ క్వశ్చన్కి కరెస్పాండింగ్ ఆన్సర్ ఉంది కాబట్టి వెంటనే ఫెచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతాం. యాక్చువల్లీ కొంచెం ఖండలు నాకు లేవు, ఖండలు పెంచాలని ఉంది. సో హౌ టు గ్రో మజిల్స్ అడుగుదామా, చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తుందో. ఈ ఆన్సర్ తర్వాత నాకు అమ్మాయిలు పడతారో లేదో చూద్దాం మామ. వచ్చేసింది మామ. ఇదేదో పెద్దగా ఉంది, ఇదేదో చాలా పెద్దగా ఉంది. చదువుకోవడానికి టైం చాలా తీసుకుంటుంది అనుకుంటా. ఇది మొత్తం చదివేసి ఇది ఎలా చెప్పిందో అలానే పాటించి అప్పుడు చూస్తాము రిజల్ట్ బాగొచ్చింది. లేకపోతే ఏం చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇట్లాంటివి ఏమైనా కనిపెట్టినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఉంటా మరిగా, సెలవు. సో ఈ చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ ఇవన్నీ చూసి మనమే మన ఓన్ యాప్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనిపించింది. సో ఆ థాట్ నుంచి వచ్చిన ప్రయత్నమే ఇది. హోప్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.